ఈ వైద్య శిబిరాలు ఇంకా మరింతగా ప్రజలకు చేరువవుతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈ సేవల్ని వాసవి క్లబ్స్ వాళ్ళు ప్రజలందరూ కూడాను మరింత అదేవిధంగా వాసవి సిటిజన్స్ వారికి, అదేవిధంగా గవర్నర్ వైస్ గవర్నర్ రఘునాథ్ గారికి, అరవింద్ లక్ష్మి గారు, గోవర్ధన్ గారు, పిహెచ్డీ అందరూ పాల్గొన్నారు. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. అదేవిధంగా సారు మెడికల్ క్యాంపే గారు కొంతమంది విద్యార్థులకు కొత్తపట్నంలో స్కూల్లో బుక్స్ అవన్నీ స్కూల్ బస్సులకు కూడా ఛార్జీలు కూడా ఇచ్చి సారు చాలా సేవా కార్యక్రమంలో ఉంటారు. సార్ వచ్చేసి చాలా చిన్న వయసు నుంచే కష్టపడి పైకి వచ్చి ఒక హాస్పిటల్ ద్వారా సేవ చేయడమే కాకుండా మా ఆర్గనైజేషన్ ఎలా అయితే పబ్లిక్ సేవ చేస్తున్నారో అట్నే డాక్టర్ గారు పబ్లిక్కి స్కూల్ పిల్లకాయలకి డ్రెస్సులు కానీ, పుస్తకాలు కానీ, బస్ పాసులు కానీ ఫ్రీగా ఇచ్చి ఎంతో చారిటబుల్ ట్రస్ట్ లాగా చేస్తున్నారు సార్. దానికి సంతోషం. ఇలానే ఇంకా ఎన్నో మరిన్ని సేవ కార్యక్రమాలు చేసి మరి ఆర్గనైజేషన్ అందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత మెగా శిబిరాన్ని నిర్వహించినటువంటి మా డాక్టర్ గారైన చాపల వంశీ గారికి వాసవి క్లబ్ తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు. సారు నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి ప్రతి చోట ఎక్కడ సర్వీస్ కావాలన్నా సార్ ముందుగా ఉండి ఎవరికి ఏది కావాలన్నా అన్ని విధాలుగా సహాయం చేస్తూ అందరి నోట్లో నాలుకలాగా ఎవరికి కావాల్సిన సహాయాలు చేస్తూ సార్ సేవా మార్గంలో వైశ్యాసే ముందుంటారని అందరూ అనుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు వచ్చే యూత్ వైజ్ డాక్టర్స్ కానీ అలానే అన్ని వర్గాల్లో నుంచి యూత్ అందరూ సేవ చేస్తూ జనాల్ని మోటివేట్ చేస్తూ వారికి కావాల్సినటువంటి అన్ని విధాలుగా సహాయం చేశారు. ధనంగా కాకుండా కూడా వాళ్ళకు వచ్చిన సబ్జెక్ట్ కానీ వాళ్ళకున్న నేర్పరితనాన్ని కూడా అందరికీ సహాయంగా ఇస్తూ అందరినీ సహాయం చేస్తున్నటువంటి డాక్టర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ, మా వాసవి క్లబ్ను ఆదరిస్తున్నటువంటి స్టాఫ్ కి, సిబ్బందికి, శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్ల గారికి మా వాసవి క్లబ్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.